రైట్ ఇటు వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ నిరసనలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, విద్యార్థులు, విద్యార్థి విభాగం నేతలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తోంది ఒక్కటే, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి అని వాళ్ళు కోరుతున్నారు. దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? విద్యార్థులు అడిషనల్ గా ఇంకేం డిమాండ్ చేస్తున్నారు? స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇన్పుట్స్ ఏమున్నాయి మీ దగ్గర? పూర్తి స్థాయిలో సిబిఐ విచారణతో పాటు ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారో ఆయన కూడా రాజీనామా చేయాలి, ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలన్నిటికీ కూడా బాధ్యత వహించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిగా మారిపోయిందని చెప్పి మన దగ్గర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. యువజన విభాగానికి సంబంధించి చెప్పండి, ఏం డిమాండ్ చేస్తారు? దాదాపు 3,30,000 మంది డిఎస్సి సంబంధించి ఎగ్జామ్స్ రాసినారు. వాళ్ళలో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, మంచిదే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పటి వరకు డిఎస్సి జరిగితే ప్రతి కలెక్టర్ ఆఫీస్ ఎదుట అక్కడికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది వదులుతారు. డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే ప్రతి డిస్టిక్లో సెలక్షన్ కమిటీ పెడతారు. కానీ ఏ డిస్ట్రిక్ట్లో కూడా సెలక్షన్ కమిటీ పెట్టలేదు. ఇంకొకటి ఏంటంటే పేపర్ లీక్ అని చెప్తున్నారు. పేపర్ లీక్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఈ డిఎస్సికి సంబంధించిన వాళ్ళలో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో అతనే ఎగ్జామ్లో పాల్గొని అతనికే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి వీళ్ళు సీట్ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది, కానీ ఇవ్వలేదు. అంటే అక్కడే మనకు అర్థమవుతుంది ఏమని, పేపర్ లీక్ అయిందని చెప్పి. సరే మెరిట్ లిస్ట్ అన్నా ఉందంటే మెరిట్ లిస్ట్ కూడా అక్కడ నుంచి మాయమైంది. డేటా ఉందంటే డేటా మొత్తం డిలీట్ చేసినారు. ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగనే నిన్న ఒక వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన ఒక ఆమెకు ఉద్యోగం ఇచ్చినారని చెప్పింది. ఆమె సమర్పించిన ఆ సర్టిఫికెట్లో 92, 93, 94 అని 4 రకాలుగా డేటా ఆఫ్ బర్త్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఇంట్లో ఎంత అవినీతి జరిగిందని. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏమి డిమాండ్ చేస్తున్నారు మీరు ఆందోళన ద్వారా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగింది కాబట్టి ఆయన దీనికి సంజాయిషీ ఇవ్వాలి. ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి ఈ సెలక్షన్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఆయన ఒక్క మాట కూడా ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి దీని మీద తప్పకుండా ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి ఇందులో భాగస్తులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. అలాగే నష్టపోయిన నిరుద్యోగులకు ఒక అవకాశం కల్పించాలి. ఈ ఎస్సీ మనం హైకోర్టు తరపున ఏదైతే వాగ్దానాలు జరుగుతున్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం దిగి రావాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం దిగి రావాలని చెప్తున్నారు, మీరేమో సిబిఐ విచారణ అంటున్నారు, లోకేష్ రాజీనామా అంటున్నారు. ఏం డిమాండ్ చేస్తారు అన్నా? ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సి నియామకాల్లో ఇన్ని సందేహాలు ఉన్నాయి. మేమందరం కూడా సిబిఐ ఎంక్వైరీ వేసి తక్షణమే నారా లోకేష్ గారు బాధ్యత వహించి చేతగారిని అడుగునేదని చెప్పి రాజీనామా చేయవలసిందిగా కోరుతున్నాము. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తారు? అన్నా, నేను చెప్పినట్టుగా మెగా డిఎస్సి అనే దాంట్లో మెగా సేల్ జరిగింది. మీరు చూసుకున్నట్టయితే నేను ఒకటే అడుగుతున్నా, మీ పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరు స్పందించడం లేదు? నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఇంకోటి, ఆ అవకతవకలు ఏవైతే జరిగినాయో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే గ్రీవెన్స్ కమిటీ ఉందో ఆ కమిటీ ద్వారా విచారణ జరిపి ఎవరైతే అభ్యర్థులు అర్హులో వాళ్ళకి న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైతే 15 లక్షల రూపాయలు ఒక జాబుకి తీసుకున్నారని చెప్పినారో ఆ టేపుల పైన విచారణ జరపాలి. ఇంకోటి, ఏవైతే అక్రమ కేసులు మెగా డిఎస్సి గురించి ప్రశ్నించిన వారిపై పెట్టినారో అవన్నీ కూడా గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం తరపున పెద్ద ఎత్తులో ఈరోజు ధర్నానే, రేపు ర్యాలీలు, ఏ విధమైన కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎండగట్టడానికి రెడీగా ఉన్నాం. పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన అయితే కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి. అంతేకాకుండా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్.